చంద్రన్న బీమా 3వ ఏడాది కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అమరావతిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎవరు చూసుకునే పరిస్థితులు లేరు. కానీ నేను పాదయాత్ర అప్పుడు చూశాను, కళ్ళారా చూశాను, చాలా సంఘటనలు చూశాను. ఆ సంఘటనలు చూసిన తర్వాత కొన్నిసార్లు దారిలో పోతా ఉంటే రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్లు, నాకు మొట్టమొదటిగా సరిగ్గా గుర్తొచ్చింది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇది. డ్రైవర్లు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఒక్కొక్కసారి డ్రైవర్ జీవితం కూడా చాలా దుర్భరమైన జీవితం. అతను ఎక్కడి నుంచో బయలుదేరుతాడు, ఇంటర్ స్టేట్కి వెళ్తారు, వేరే వేరే రాష్ట్రాలకు వెళ్తారు, ఒక వారం రోజులు ప్రయాణం చేసి మళ్ళా వారం రోజుల తర్వాత ఇంటికి వస్తారు. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబం కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో బాగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొట్టమొదటిసారిగా ఈ స్కీమ్ తయారు చేశాం. ఆ తర్వాత నాకు అనిపించింది, ఎవరో ఇంట్లో నుంచి బయట వెళ్తాం, బయట వెళ్ళిన తర్వాత తిరిగి ఆ మనిషి రాలేదు, యాక్సిడెంట్ జరిగిందన్నప్పుడు ఆ కుటుంబం అనాథగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది, రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అది ఆలోచించిన తర్వాత ఈ స్కీమ్ను వారికి కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని మొట్టమొదటిసారిగా డ్రైవర్లు పెట్టాను, తర్వాత అందరికి కూడా పెట్టాం. అది పెట్టినప్పుడు చాలామంది సాధ్యం కాదన్నారు, కానీ సాధ్యం కాదనేది కరెక్ట్ కాదు, ఏదైనా సాధ్యమనే ఉద్దేశంతో పెట్టాను. నేను పెట్టినప్పుడు కూడా ఈ స్కీమ్ని ఆలోచించాను. ఒకటి, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి మన స్కీమ్ ఇంటిగ్రేట్ చేసి 5 లక్షలు ఇవ్వాలని. మొట్టమొదటిసారి అయితే సహజ మరణానికి 30,000 ఇచ్చాం, యాక్సిడెంట్కు 5 లక్షలు ఇచ్చాం, ఇంకొక పక్క పూర్తిగా ఇచ్చాం, పాక్షిక వికలాంగులకు ఇచ్చాం, చదువుకి ఇచ్చాం. అది చూసిన తర్వాత నాకు ఎవరికి అప్పచెప్తే బాగుంటుంది ఈ పని అనుకుంటే, నేను ఎప్పుడూ నాకు ఒక నమ్మకం, డాక్రా సంఘాలు, అది నా మానసిక పుత్రిక, నేను పెట్టిన ఆర్గనైజేషన్ ఇది. పేద మహిళలందరినీ ఒక సంఘటిత శక్తిగా తయారు చేసి వాళ్లకు రూపాయి పొదుపు చేయించి ఆ తర్వాత మీరు ఆలోచిస్తే ఆ డబ్బులు రొటేట్ చేసుకుంటూ ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేశాం. ఆ రోజైతే మా ఆడబిడ్డలు మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు ఏ స్థాయికి చేరారంటే, ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఆ పని ఎవరికి చెప్పాలంటే మొట్టమొదటిసారిగా జ్ఞాపకం వచ్చేది మా డాక్రా సంఘాలు వస్తున్నారు. అందులో నుంచి వచ్చిన కార్యక్రమమే ఈ యొక్క బీమా మిత్ర. బీమా మిత్ర మీకు అప్పచెప్పిన తర్వాత ఎంత తృప్తి అంటే, నిన్న కూడా ఈరోజు కూడా చూశాను, మే నెలలో, అంత మునుపు ఏప్రిల్ నెలలో అయితే 98% సాటిస్ఫాక్షన్, మే నెలలో 96% సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే గవర్నమెంట్లో అన్ని కార్యక్రమాల కంటే డెలివరీలో నెంబర్ 1 ఏదంటే బీమా మిత్ర. సాటిస్ఫాక్షన్ ఇస్ ది హైయెస్ట్. ఇద్దరు చెల్లెమ్మలు చెప్పారు, ఒక మాట చెప్పారు, సోదరిమణులు చెప్పారు. వాళ్ళు చెప్పింది, నేను ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నాను. ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, ఈరోజు బీమా మిత్ర వస్తూ ఉందా, మీకు రేషన్ వస్తుందా, పింఛన్ సరిగా వస్తుందా, లేకపోతే ఇంకొక కార్యక్రమం ఏదున్నా మీ ఇంట్లో పిల్లలు చదువుకున్న స్కాలర్షిప్ వస్తూ ఉందా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అడుగుతున్నాను. అడిగితే నాకు ఒక సమాచారం వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎక్కడన్నా తప్పుంటే కరెక్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు మీరు చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే డబ్బులు దళారులు తినేసేవాళ్ళు, ఈరోజు దళారులు లేరు. ఒకప్పుడు చాలా నీచంగా మీరు ఒకసారి చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే పింఛన్ డబ్బులు దెయ్యాలు తీసుకునేటవారు, 200 రూపాయలు కూడా కక్కుర్తిపడేవాళ్ళు. మామూలుగా మనుషులు ఉండేవాళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళ పేరుతో పెట్టి వాళ్ళ ఏలుముద్ర వెళ్ళేసి మొత్తం డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇంకొక పక్కన మీరు చూస్తే 14 లక్షల ఇండ్లు, 4,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ పేర్లు పెట్టి మొత్తం డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చారు. అవి చూసిన తర్వాత నాకు అనిపించింది, పేదవాళ్ళకి ఇచ్చే డబ్బులు సక్రమంగా చేరాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ వేలుముద్ర తీసుకుంటున్నాం, అవసరమైతే మీ కనిరెప్పలు తీసుకుంటున్నాం. ఇంకా సమస్య వస్తే కొత్తగా టెక్నాలజీ వచ్చింది, మీ ఫేస్ చూసి ఏ వ్యక్తో ఆటోమేటిక్గా కంప్యూటరైజేషన్ వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ పగడ్బందీగా తీసుకొని మళ్ళీ ఒకవేళ మీకు వచ్చినప్పుడు
ఎవరన్నా కక్కుర్తి పడుతున్నారా? ఏదో 5 లక్షలు ఇచ్చామని 1,000 రూపాయలు ఇమ్మని ఇలాంటి అడుగుతున్నారా? అది కూడా చూస్తున్నా. అందుకే సర్వీస్ స్టాండర్డ్స్ కూడా తీసుకొచ్చా. మీరు ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా నేను చూసినప్పుడు కొద్దిగా లేట్ అవుతా ఉంది. అది చూసిన తర్వాత డెత్ సర్టిఫికెట్ 2 రోజుల్లో ఇవ్వాలని పెట్టాను. ఎఫ్ఐఆర్ ఇన్క్వెస్ట్ 3 రోజుల్లో ఇవ్వాలని చెప్పి పెట్టాను. పోస్ట్ మార్టం 7 రోజులు, మొత్తం కలిసి 10 రోజుల్లో అయిపోయి 11వ రోజున మీ ఇంటికి డబ్బులు పంపించాలని చెప్పి పెట్టాను. ఎప్పుడు కూడా సహాయం చేసేది ఇన్ టైంలో ఉండాలి. సహాయం చేసేది బాధ పెట్టేదిగా ఉండకూడదు. మీరు పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. పుట్టెడు కష్టాల్లో మీరుండి మీరే పోయి ఇన్సూరెన్స్ తీసుకోమంటే ఎంఆర్ఓ ఆఫీస్కి సర్టిఫికేట్కి వెళ్ళాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్కి వెళ్ళాలి, హాస్పిటల్కి పోయి పోస్ట్ మార్టం సర్టిఫికేట్కి వెళ్ళాలి. మీ కష్టాల్లో మీరుంటే మళ్ళీ ఇవన్నీ తిప్పడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను క్లియర్గా సర్వీస్ స్టాండర్డ్స్ పెట్టి ఎవరెవరు ఎన్ని రోజుల్లో చేస్తున్నారో సమీక్షలు కూడా చేస్తున్నా. ఒక్కరోజు లేట్ చేసినా వదిలిపెట్టే సమస్య లేదు. అలాంటి ఒక పవిత్రమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టాను. నా ఆలోచన ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా చూశాను సమాజంలో, పేదవాళ్ళ కష్టాలు చూసిన వ్యక్తిని. నేను ఆ రోజు కొన్ని ప్రాంతాలకు వెళితే ముసలి వాళ్ళని చూశాను. ఇంట్లో ఒక ముసలమ్మ అయితే నేను పాదయాత్ర పోయినప్పుడు పార్టీ కార్యకర్తలు పలానా ఇంట్లో ఒక ముసలమ్మ ఉంది, నా లో నుంచి బాధపడతానంటే పరామర్శించడానికి వెళ్ళాను. నేను అడిగాను ఆవిడ్ని, ఏమమ్మా ఏంటి నీ పరిస్థితి అంటే, నా అనేవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా పెడితే తింటాను, నాకు జ్వరం వచ్చింది, ఎవరు హాస్పిటల్ తీసుకుపోలేదు కాబట్టి ఇక్కడనే పడుకున్నాను, అది బాగా అయితే మళ్ళీ ఎవరైనా తిండి పెడితే తింటానని చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే మరి కొంతమంది నేను చూశాను, పాపం చాలా పేద పరిస్థితి, పిల్లలున్నారు కానీ తిండి కూడా పెట్టని పరిస్థితి. నేను అడిగాను వాళ్ళని, ఏమమ్మా నీ పిల్లలున్నారు బాగానే ఉన్నారు కదా, తిండి ఎందుకు పెట్టలేదంటే, ఏం చేస్తారు పాపం, వాళ్ళకు 2-3 పిల్లలున్నారు, వాళ్ళ బతికే కష్టంగా ఉంది, వాళ్ళు నాకేం పెడతారు, కాబట్టి నేను సర్దుకొని పోతున్నాను, బాధపడుతున్నాను కానీ తప్పదు నాకు, నా జీవితానికి ఇంతే అని బాధపడిన సందర్భాలున్నాయి. అవి చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ పేదవాళ్ళకు ఒక అండగా ఉండాలి, ఆ కుటుంబానికి ఒక పెద్దగా ఉండాలి, ఒక పెద్ద కొడుకుగా ఉంటానని ఆ రోజు చెప్పా. ఆ మాట నిలబెట్టుకున్నాను. నెలవారీగా మీరు ఒకసారి చూస్తే 1వ తారీఖున పింఛన్ వాళ్ళ ఇంటికే పంపిస్తున్నాం. ఇంకా మధ్యవర్తులు ఎవ్వరూ లేరు, దీనికి ఇంటికే పింఛన్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఎట్లయితే మీకు బీమా ఇచ్చాను దీన్ని ఇది చేస్తున్నాం, రేషన్ కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన పేదవాళ్ళందరికీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వడం, కొత్తగా మీరు పెళ్లిళ్లు చేసుకున్న మీ పిల్లలకు పెళ్లిళ్లు చేసినా ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్టీ మైనారిటీకి 50,000, ఎస్సీలకు 40,000, బీసీలకు 35,000 రూపాయలు ఇస్తున్నాను. నా ఆలోచన అంతా ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా మీకు చేరాలి. ఒకప్పుడు నరేగా పనులు కూడా సరిగా జరిగేటివి కాదు. ఇప్పుడు నరేగా పనులు 200 రూపాయలు తక్కువ కాకుండా, ఒకప్పుడు 100-110 రూపాయలు ఇచ్చేది 200 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు రోజుకు 40-50 రూపాయల కంటే ఎక్కువ చేసుకునే వాళ్ళు కాదు. అవసరమైతే 100 రోజుల పని 150 రోజులు కూడా చేసుకున్నా పర్వాలేదు, పూర్తి కూలీ పని ఇవ్వాలని, వేజ్ ఇవ్వాలని చెప్పి కూడా ముందుకు తీసుకొచ్చాం.